ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 ఓం. ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. మేల్మరవత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో జరిగే వేడుకలలో మార్చి 3వ తేదీ అత్యంత విశిష్టమైనది. ఆది పరాశక్తి అంశ నడయాడే దైవం అయిన పూజ్యనీయులైన బంగారు అడిగలార్ అమ్మవారు జన్మించిన సుదినం ఈరోజు. అడిగలార్ మతాలకు అతీతుడు, అడిగలార్ తత్వాతీతుడు, అడిగలార్ మానవోత్తముడు, అడిగలారు దైవాతీతుడు. స్త్రీలు ఆధ్యాత్మికంలో మహోన్నత స్థానం పొందడానికే ఈ కలియుగ ఆది పరాశక్తి అవతారం. త్రిమూర్తులకు అందని ఆ మహాజ్యోతికి 2022 మార్చి 3వ తేదీన అత్యంత వైభవంగా జరుపబడే 82వ పుట్టినరోజు వేడుకలకు అందరూ విచ్చేయండి. అమ్మను దర్శనం చేసుకోండి. గురు దర్శనం పాప విమోచనం. ఓం శక్తి. దేవిక, మా పిల్లలు మేము అందరం మేల్మరవత్తూరు వెళ్తున్నాం, కొంచెం మా ఇంటి వైపు చూస్తూ ఉండవా? అక్క, మేల్మరవత్తూరు వెళ్తున్నారా? ఎప్పుడు మీరు మేల్మరవత్తూరు అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ వెళ్తారు. ఇప్పుడు అమావాస్య కాదు, పౌర్ణమి కాదు. విశేషం ఏంటక్క? ఇప్పుడు మేము వెళ్తుంది బంగారమ్మ పుట్టినరోజు వేడుకలకు దేవిక. మార్చి 3వ తేదీ అమ్మ పుట్టినరోజు. ఆ రోజు దేశం నలుమూలల నుంచి భక్తులందరూ వచ్చి అమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటారు తెలుసా? అవునా అక్క? ఇంకా ఆ రోజు అక్కడ ఏమేం వేడుకలు జరుగుతాయో నాకు చెప్పవా? ఆ రోజు అమ్మను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భక్తులందరూ బంగారు రథంలో గుడికి తీసుకొని వస్తారు. గుడికి వచ్చిన తర్వాత అమ్మ అక్కడ గుళ్ళో కూర్చొని ఉంటారు. గురు దర్శనం పాప విమోచనం అని నువ్వు విన్నవా దేవిక? అమ్మను దర్శనం చేసుకోవడం వల్ల మన పాపాలు తగ్గిపోతాయి. అందుకోసమే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి భక్తులందరూ వచ్చి అమ్మను దర్శనం చేసుకుంటారు. పోయిన సంవత్సరం అమ్మ పుట్టినరోజుకి మా బాబు 10th క్లాస్ పరీక్షల్లో పాస్ అవ్వాలని వేడుకున్నా. అద్భుతమేంటో తెలుసా? వాడికైతే అన్ని సబ్జెక్టులలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి. మన కోరికలు న్యాయమైనైతే అమ్మ తప్పకుండా వాటిని నెరవేరుస్తుంది. ఈసారి అమ్మ పుట్టినరోజుకి మా అమ్మ ఇప్పుడు ఇంటర్ కదా, ఇంటర్ పరీక్షల్లో పాస్ అవ్వాలని వేడుకోవడానికి వెళ్తున్నాం. చాలా మంచి విషయం చెప్పారక్క. ఒక్క అరగంట నా కోసం ఆగండి. నేను కూడా మీతో పాటు మేల్మరవత్తూరు వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటాను. రెడీయా దేవిక? వెళ్దామా మరి? పదండక్క, అందరం వెళ్ళి అమ్మను దర్శించుకుందాం.